ఎస్సీ వర్గీకరణ అమలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో రేవంత్ సర్కారు వేగం పెంచింది. ఏ విధంగా అమలు చేయాలనే విషయమై సుదీర్ఘంగా చర్చలు చేపట్టింది. సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, రాజు నరసింహ తెలిపారు. బీసీ కులగణన తుది నివేదికపైన ఎస్సీ వర్గీకరణపై కూడా చర్చించినట్లు మంత్రులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల సర్వే పరంగా కులగణన శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి క్యాబినెట్ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూపం దాల్చడానికి సంబంధించి ఉదయం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరం కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటగిరైజేషన్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ తీసుకున్నటువంటి ప్రోగ్రెసివ్ యాక్టివిటీస్ని కూడా డిస్కస్ చేయడంతో పాటుగా రేపు 2వ తారీఖు 3వ తారీఖు ఈ కేటగిరైజేషన్కు సంబంధించి బీసీ కుల సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని 5వ తేదీ నాడు క్యాబినెట్ ఈ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను చర్చ చేసుకొని తదుపరి సభలో శాసనసభలో చర్చకు పెట్టడం ద్వారా దాన్ని ఒక ట్రాన్స్పరెన్సీని, దానికి సంబంధించినటువంటి ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా సుదీర్ఘ సమావేశం లోపల చర్చ చేసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 2 గంటల లోపలనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత 25 రోజులకు సబ్ కమిటీ సిఫారసు మేరకు ఒక 1 మ్యాన్ కమిషన్, ఆ 1 మ్యాన్ కమిషనే రిపోర్ట్ ఇవ్వబోతున్నది. దాని ఆధారంగా దాన్ని బెడ్ చేసి దానిపైన తదుపరి ఆ రిపోర్ట్ని ఏ రకంగా తీసుకోవాలని తీసుకునేసి మన క్యాబినెట్లో డిస్కస్ చేసి అసెంబ్లీలో